ఫస్ట్ మొట్టమొదటిది వేసవరం. ఈ వేసవరం అనేది 1513 1513లో రఘునాథ సూరి అని ఒక ఆయుర్వేదిక్ యోగి ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన శరీరానికి ఏ జబ్బు రాకుండా చేస్తుంది, ఉన్న జబ్బులను పోగొడుతుంది. ఎందుకు పోగొడుతుంది, ఎలా పోగొడుతుంది అనేది అందులో వాడే పదార్థాల గురించి ఒక్కసారి చెప్తాను నేను. ఇందాక చెప్పింది 1300 ఇయర్, అది 1513లో తయారు చేశారు. ఆయన ఒక పుస్తకం రాశారు 1513లో. ఆ 1513లో ఆ పుస్తకం పేరు భోజన కుతూహలం. ఆ పుస్తకంలో ఇది ఒక వంట, ఆయన రాసిన వంటల్లో ఇది ఒకటి. ఈ వంట భారత ఆయుర్వేద వ్యవస్థ మనకు అందిస్తున్నటువంటి ఒక చిట్కా ఇది. ఇదేంటంటే ఊపిరితిత్తులకు ఫస్ట్ మనకు నయనం ప్రధానం, దాని తర్వాత నయనం కంటే కూడా ప్రధానం ఏంటంటే ఊపిరితిత్తులు. ఆక్సిజన్ పీల్చుకుంటేనే మనము బ్రతకగలిగేది. ఆ ఊపిరితిత్తులు కరెక్ట్గా ఉండాలి అంటే ఈ ప్రోడక్ట్ వాడగలిగితే మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ జబ్బు రాకపోవచ్చు. లాస్ట్ టైం కరోనాలో కూడా ఈ ప్రోడక్ట్ని చాలామంది వాడారు. దాదాపు మేము ఆ రోజుల్లో కరోనా టైంలో రోజు మినిమం అంటే ఒక 100 కేజీలు తయారు చేసి మేము ఇచ్చేసేవాళ్ళం. పడిన రేటు కంటే కూడా తక్కువ రేటుకి ఇచ్చాం. 5.5 టన్నులు ఒక 4 monthsలోనే అమ్మగలిగాం. ఈరోజు ఆ ప్రోడక్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది నేర్పిస్తాను. ప్రతి ఒక్కరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీ, ఇదేం పెద్ద పనేం కాదు. మన ఇంట్లో దొరికే వస్తువులే నేను చెప్తాను. అందులో మొట్టమొదటిది ఇంగువ. ఇది ఇంగువ పొడి అండి. ఈ ఇంగువ పొడి ఒక భాగము ఇంగువ పొడిని తీసుకోవాలి. 2 భాగాల సొంటి, ఈ సొంటి పొడిని 2 భాగాలు తీసుకొని వాడుకోవచ్చు. దాని తర్వాత 4 భాగాల మిరియాలను 4 భాగాలు తీసుకోవాలి. 8 భాగాల జీలకర్ర, దాని తర్వాత 16 భాగాల పసుపు. ఇది పసుపు, 16 భాగాల పసుపు. కాకపోతే ఏంటంటే పసుపు వాడేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, పసుపులో కుర్కుమిన్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది తినటానికి. ఈ ఒక్కొక్క దానికి ఒక మనకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటికీ ఇందులో ఈ పసుపు మాత్రం మంచిది సెలెక్ట్ చేసుకోండి. మేమైతే మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం, లేదంటే అస్సాం నుంచి తెప్పిస్తాం. తర్వాత ధనియాలు, ఇవన్నీ ఈ ప్రోడక్ట్లేకి అవసరం. దాంతోపాటు రుచి కోసం సైంధవ లవణం కొద్దిగా వాడతాం రుచి కోసం. ఇవన్నీ ఏం చేసుకోవాలంటే ఈ ప్రోడక్ట్లన్నిటినీ మొదటిదేమో ఇంగువ 1 భాగము, 2 భాగాల సొంటి, 4 భాగాల మిరియాలు, 8 భాగాల జీలకర్ర, 16 భాగాల పసుపు, 32 భాగాల ధనియాలను తీసుకొని డైరెక్ట్గా వాటిని వేయించి గోధుమ వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించి వాటిని కొద్దిగా టేస్ట్ కోసం సైంధవ లవణం కలిపేసి పొడి చేసుకొని ఆ పొడిని కషాయంలాగా రోజు ఉదయం వాడుకోవచ్చు. లేదు మనం కూరల్లో, ప్రతి కూరలోనూ ఇది వేసుకోవచ్చు. మసాలా దినుసు కింద, సాంబార్ పొడి కింద వాడుకోవచ్చు, రసం పొడి కింద వాడుకోవచ్చు. ఇలా వాడుకోవటం వల్ల ఇది ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే, మనం చాలామంది పల్లెల్లోకి వెళ్ళామంటే ఉబ్బసం వస్తుంది. ఉబ్బసానికి రోజు మాత్రలు తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకుంటే మాత్రమే వాళ్ళకు ఉపశమనం కలుగుతుంటుంది. ఇది 1 నెల రోజు కంటిన్యూస్గా వాడుతూరండి. వాడుతూ వస్తే మీకు ఉబ్బసము కూడా కంట్రోల్లో పూర్తిగా ఉంటుంది, కొందరికి పోతుంది కూడా. అట్లాగే బ్రాంకైటిస్, సైనస్, చిన్నపిల్లలకు వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. వైరల్ ఫీవర్ కూడా బాగవుతుంది దీంతో. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా వరకు మెయిన్ చిన్నపిల్లలకు వచ్చేది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులే వస్తుంటాయి, ఎప్పుడు ముక్కులు కారుతుంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కూరల్లోకి వాడాలంటారు, దాని రుచిలో తేడాలు రావా? ఇవన్నీ బేయస్ కూరల్లో వేసేటే కావచ్చు, కలిపే విధానం కానీ అవన్నీ రుచిలో తేడా రాదా? ఏ తేడా రాదు, రుచిని పెంచుతాయి. ఇవన్నీ రుచిని పెంచే దానికోసమే ఎన్ని వాడతాం మనం. రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాకపోతే తీసుకునేటప్పుడు బజార్లో చాలా దొరుకుతాయి, కెమికల్ చల్లినటివన్నీ చాలా వస్తాయి. అలా కాకుండా న్యాచురల్గా పండినవి తీసుకోగలిగితే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. దీనివల్ల ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి కూడా చిన్న ఉపయోగాలు చెప్తాను నేను. ఇంగువ అనేది మనకు జీర్ణశక్తిని పెంచుతుంది. అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్. దాని తర్వాత సొంటి, అది కూడా ఆకలిని పెంచుతుంది. దాంతోపాటు క్లోమం అంటే ప్యాంక్రియాస్,
ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తయారవుతుంది. ఇన్సులిన్ పెంచేటట్టు చేస్తుంది. అంటే షుగర్ను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది, కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది.